నల్లా న్యూస్ ఛానల్. ఎల్ఆర్ఎస్ పై మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వ్యవహార శైలికి నిరసనగా జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకుడు నాగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో 20,000 కోట్లు దండుకునేందుకు 25 లక్షల కుటుంబాలపై అధిక భారం మోపుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా చేసే వరకు వదిలిపెట్టమని బీఆర్ఎస్ తరపున పోరాడతామని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎల్ఆర్ఎస్ విషయంలో మేము ఒక్క రూపాయి కూడా వసూలు చేయమని ఎలక్షన్లోకి వెళ్ళారు. ఇప్పుడు లక్షలాది పైన భారం మోపి దాదాపు 20 నుంచి 25,000 కోట్ల లక్ష్యంగా బలహీన వర్గాలకు ఎవరైతే పట్టడు పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ ద్వారా రక్తాలు ముట్టి వసూలు చేయాలనే నిశ్చయంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. తద్వారా నేను తెలంగాణ ప్రజలకు ఈ హెచ్ఎంసీ ద్వారా టీఆర్ఎస్ అనే ఉద్దేశంతో ఎన్నికల్లోకి వెళ్లి లబ్ధి పొంది ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఈ పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో లక్షల మందిని దాదాపు 20 నుంచి 25,000 కోట్ల లక్ష్యంగా వాళ్ళ రక్త మాంసాలను పెట్టి వసూలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఎల్ఆర్ఎస్ ని మళ్లీ దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని ప్రవేశపెట్టడం తక్షణం ఏదైతే కేటీఆర్ గారు ప్రకటించారో నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే నినాదంతో పేదల పక్షాన్ని ఈరోజు నిలబడి ఉద్యమం చేయడానికి ఈయన ప్రధానంగా ఎన్నుకున్న ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో కూడా ప్రజలను విస్మరిస్తున్నారు. దాదాపు 20 నుంచి 25,000 కోట్ల లక్ష్యంగా పేద ప్రజల రక్త మాంసాలు పిండి ఈరోజు ఉద్దేశంతో ఈ కుట్రకు పూనుకుంటున్నారు. ఎవరైతే మా అధినేత కేటీఆర్ గారు పిలిపించారో తద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మొత్తం అన్ని జీహెచ్ఎంసీ అసెంబ్లీల ముందు ధర్నా పిలిపించినాము. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరైనా కూడా ఉత్తమ్ గారు, గట్టి గారు చెప్తున్నా మాట కట్టుబడి